Okay, now everybody go back. Now everybody go back. Yeah, everybody go back. Okay. సత్యమార్గమును కనుగొను ప్రియుడా సత్యమార్గమును నీకు తెలియుడా నీలో నీవా హార్వెస్ట్ పాస్టర్స్ తరపున on behalf of our families మా యొక్క కుటుంబాల తరపున we would like to honor them. వారిని మేము గౌరవించాలని ఆశపడుతున్నాం. Hallelujah. హల్లెలూయా. As a token of love. మరి అదేమిటంటే ఏదో ప్రేమకు మేము ఇస్తున్నటువంటి కానుక. And according to our Indian culture and custom. మన యొక్క భారత సంప్రదాయ ప్రకారము ఈ కార్యాన్ని చేస్తున్నాం. Because the Bible is telling us, బైబిల్ ఏమని చెబుతున్నదంటే honor the people those who due to be honored. ఎవరైతే గౌరవించబడతారో వారిని గౌరవించడం అనేటువంటిది ఆశీర్వాదకరమని దేవుని యొక్క వాక్యం చెబుతున్నది. So that is our responsibility. మరి వారు అంత మంచి దైవజనులను మనము ఆశీర్వదించడం వారిని గౌరవించడం అనేటువంటిది మన బాధ్యత. And also they are ambassadors for Christ. మరి దేవుని యొక్క రాయబారులై ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. అందరం చెబుదాం హల్లెలూయా. I'm requesting my sweetheart, please come and join with us. మరి Me. అమ్మగారు వచ్చి విశ్వమ్మ గారు వచ్చి So I'm asking manager Gideon and మేనేజర్ గారిని. First of all, I would like to honor Pastor Jeff from River Church. మరి రివర్ సంఘం నుంచి మొట్టమొదటిగా ఆ యొక్క రివర్ సంఘానికి పాస్టర్ గారు అయినటువంటి జెఫ్ గారిని మేము గౌరవించాలని ఆశపడుతున్నాం. తెలుసు కదా, గట్టిగా మోగిపోవాలన్నమాట. They stand up and we can pray. చేతులు పైకి ఎత్తినటువంటి వారు మీ స్థలం లేచి నిల్చున్నట్లయితే Lord, you are great and we want to thank you for what you've done in our lives. నీవు గొప్ప దేవుడవు. మా జీవితంలో చేసినటువంటి కార్యమునకై నీకు వందనాలు. Lord, I know that you are my Savior and there's nothing I can do to earn salvation. నీవు నా దేవుడు అని నేను ఈ దినమున నేను అంగీకరిస్తూ ఉన్నాను. నా జీవితంలోనికి రండి. నా జీవితాంతము నిన్ను వెంబడిస్తాను. నీకు విధేయత కలిగి నేను జీవిస్తాను. Thank you, Jesus. Amen. యేసు నీకు వందనాలు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరం చెప్దాం ఆమేన్. చప్పట్లు కొడదాం. అందరం చప్పట్లు కొడదాం.
ఆహ్వానిస్తూ ఉన్నాము. And if you need to hear about Jesus Christ, we have Pastor Joseph here. Come here. మీకు ఇంకా యేసు ప్రభు వారి గురించి దేవుని గురించి తెలుసుకోవాలంటే ఇదిగో పాస్టర్ జోసెఫ్ గారు ఉన్నారు. He is our local pastor. ఆయన మరి ఇక్కడ లోకల్ పాస్టర్ గా ఉంటూ ఉన్నారు. And he will guide you everything. ఆయన మీకు మార్గదర్శకుడిగా ఉంటారు. Hallelujah. హల్లెలూయా. If you have any sickness, మీకు ఏదైనా అనారోగ్యం ఉంటే, whatever the sickness it may be, అది ఎటువంటి అనారోగ్యమైనప్పటికీ కూడా keep your hand on your sickness. మీకున్నటువంటి ఆ యొక్క వ్యాధి, ఆ యొక్క అనారోగ్యము, రోగం ఉన్నటువంటి చోట మీ యొక్క చేతిని ఉంచుకోండి. కాలు నొప్పి అయితే కాలు నొప్పి, చేయి నొప్పి అయితే చేయి నొప్పి, తలనొప్పి అయితే తల, ఎక్కడైతే నొప్పిగా అనారోగ్యం ఉందో అక్కడ మీ చేయి ఉంచుకోండి. Everybody stand. ప్రతి ఒక్కరు లేచి ఉంచున్నాం. You have sickness. ఎక్కడైతే అనారోగ్యం ఉన్నదో ఆ యొక్క స్థలంలో నీ యొక్క చేతిని ఉంచండి. All the team and we are going to pray for you. మేము ఆ యొక్క బృందం అందరం కలిసి మీకోసం మేము ప్రార్థన చేస్తాం. Please stretch your hands, team. Everybody, please close your eyes. ప్రతి ఒక్కరు మన కళ్ళు మూసుకుందాం. Because the Bible is telling us, బైబిల్ ఏమని చెబుతున్నదంటే, by his stripes we were healed. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత అని చెబుతున్నది. Jesus is going to heal you tonight. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతూ ఉన్నాడు. Place your hand on your sickness నీ యొక్క అనారోగ్యం ఉన్నటువంటి దాన్ని మీ యొక్క చేతిలో ఉంచుకోండి. and trust him. దేవుని నామాన్ని దేవుడు మీ జీవితంలో కార్యములు చేస్తాడు. Shall we pray? ప్రార్థన చేసుకున్నాం. Loving Jesus, we thank you for this dear ఆయన team. అమెరికా నుంచి వచ్చినటువంటి బృందాన్ని బట్టి మీకు ప్రార్థన చేస్తున్నాం. God, you bless this dear team. నాయన వారిని అందరూ మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం. Lord, we thank you and we praise you once again for the local church. నాయన యొక్క లోకల్ ఉన్నటువంటి మరి సంఘాన్ని బట్టి ప్రార్థన మీరు దీవించమని అడుగుతున్నాం. Father, once again we give all the glory to you. మహిమలన్నీ మీకే చెల్లించుకుంటున్నాం యేసయ్యా.